ఈ ఎన్వి రమణ సిఐ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పట్టపగలే లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డాడు. ఈ పట్టుబడినటువంటి ఈ ఎపిసోడ్ లో డిఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం కూడా ఉందనేటువంటి ఒక చర్చ రావడంతో మరి ఒక రోజంతా ఈయనను ఏసీపీ అధికారులు విచారించడం జరిగింది. సో ఇంకా దాంట్లో భాగంగా విచారణ ఉంటుందని కూడా చెప్పారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని చట్టం ముందు నిలబెడతాను ఏదైతే అన్నారో, జగన్ గారికి అవకాశం ఇవ్వకుండా భగవంతుడే గాని ఈ కర్మ యొక్క ఫలితం అనుభవించాలి కదా. ఇవన్నీ కూడా ఇప్పుడే వీళ్ళు కూటమి అధికారంలో ఉన్నప్పుడే మీరు సరిగా డ్యూటీ చేయకపోతే, శృతి మించి మాట్లాడితే, నోటికి ఎంత సొంత మాట్లాడితే, భయభ్రాంతులకు గురి చేస్తే, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎట్లా ఉంటదంటే ఈ రకంగా ఉంటుందని చెప్పి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అతిపెద్ద ఎగ్జాంపుల్ గా మనం చూడవచ్చు. కాల్చి పడేస్తా నా కొడక అని చెప్పి అందరి ముందు మాట్లాడారు. నిజంగా నీవు శాంతి భద్రతలు కాపాడాలనుకుంటే వేరే పద్ధతులు ఉంటాయి, వేరే భాష ఉంటది. అందుకని పైనంగా ఎస్పీ గారి సపోర్ట్ ఉంది, పైన ఎస్పీ గారికి ముఖ్యమంత్రి గారి సపోర్ట్ ఉందనో లేకపోతే ఇంకోటి సపోర్ట్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అధికారం ఏం శాశ్వతం కాదు కదా. అధికారం మారక ముందే ఈ రకమైన పరిస్థితి. సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక్కడ పట్టుమని కొన్ని నెలలు కాలేదు, సో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని చెప్పి జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఒక పక్క ఏసీపీ అధికారులు కూడా ఈ అవినీతికి సంబంధించి లంచం తీసుకుంటూ పట్టుబడినటువంటి ఎపిసోడ్ లో వారు కూడా విచారణ చేస్తా ఉన్నారు. సో అన్నిటికీ సమాధానం చెప్పాలి సార్ మీరు, దీన్ని కర్మ యొక్క ఫలితం అంటారని చెప్పి మెజారిటీ పీపుల్ ఈ అంశానికి సంబంధించి చర్చిస్తున్నటువంటి పరిస్థితి.